నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఇప్పుడు మనకి శివరాత్రి అనంగానే ఎక్కువగా ఉపవాసం, అభిషేకం ఈ విధంగా చేస్తూ ఉంటారు. అవును. ఆ విధంగా చేయలేని వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఇక్కడ శివరాత్రి అనగానే ప్రత్యామ్నాయం వెతుక్కోకూడదు. హ్మ్. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు, శివార్చన చేస్తారు. ఇవే మనిషికున్నటువంటి స్వభావాలు. ఎందుకంటే నేను శివరాత్రి రోజు నేను చేసుకోలేకపోతే అని అంటే గనక భగవంతుడు గూడా నీ మీద కరుణ చూపించకపోతే మన బ్రతుకు ఏ విధంగా అయిపోతుంది? అవును. కాబట్టి చేసుకోకుండా ఉంటే దీనికి ఏం చేసుకోవాలని ప్రత్యామ్నాయం లేదు. నువ్వు తప్పకుండా శివరాత్రి రోజున వచ్చింది అనంటే గనక నువ్వు ప్రొద్దున్నే లేవాలి. తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి. అక్కడ అర్చనాది క్రతువులు గాని, అభిషేకం గాని ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ తర్వాత నీ స్తోమత తగినట్టుగా 10 మందికి సహాయ సహకారాలు అందించాలి. లేదా ఒక ఆలయానికి వెళ్ళావంటే కనీసం అక్కడ కూర్చుండి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే సంవత్సర కాలంలో మనం వచ్చేదే ఒక శివరాత్రి. అవును. శివుడికి సంబంధించినటువంటిది. జన్మకొక జన్మానికి ఒక శివరాత్రి. నువ్వు ఆ జన్మానికి ఒక శివరాత్రి గూడా నువ్వు చేసుకోకపోతే నీ జీవితం ఎందుకు? ఆ శివుడు నీకు ఎందుకు అనుగ్రహించాలి? ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, నేను సహాయం చేస్తే వ్యక్తి ఏం చేస్తాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తాడు. అవును. వాడు కష్టాల్లో నాకెందుకులే అని అనుకుంటే, భగవంతుడు కూడా నాకెందుకులే అని అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ అంటే అనుకుంటాడు మీన్స్ భగవంతుడికి మనిషికి పోలికని కాదు. ఆయన హ్మ్. అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అవును. కాబట్టి నువ్వు జన్మానికి ఒక శివరాత్రి అన్నప్పుడు, నువ్వు ఈ జన్మలో ఈ శివరాత్రిని ఆరాధించకపోయినా, వినియోగించకపోయినా నీ జీవితంలో నువ్వు కొన్ని రోజులు కోల్పోతావు. కాబట్టి నీ జీవితంలో ప్రత్యామ్నాయం ఎంచుకోకూడదు. చేయకపోతే ఏమవుతుంది? లేదా ఇది ఇది చేసుకోలేనటువంటి వారు ఏం జేసుకోవాలి? ఏం చేసుకోవడానికి లేదు. శివరాత్రి రోజు శివనామ స్మరణ తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళేటట్టు స్తోమత నీకు లేదు. లేదా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. లేనప్పుడు నువ్వేం జేస్తావు? ఇంట్లోనే ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉంటుందండి. ఉంటుంది. శివలింగం తప్పకుండా ఉండి తీరుతుంది. శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమట. హ్మ్. కాబట్టి శివలింగం ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి. నీ ఇంట్లో ఉన్న శివలింగం తీసుకో. నీకు ఒక అడుగు వేస్తే నీకు శివలింగం దొరుకుతుంది. ఆ శివలింగం తీసుకొని వచ్చి చక్కగా పళ్ళెంలో పెట్టుకో. నువ్వు దేవాలయంలోనే పూజ చేయాలని ఏం రూల్ లేదు. అణువణువున శివుడు వ్యాప్తి చెందినటువంటి వాడవుతాడు. కాబట్టి నీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని తీసుకొని చక్కగా పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ అక్కడే పెట్టేసేయి. కనీసం ఈ మాత్రం గూడా చెయ్యకుండా నువ్వు ఏమి చేయకుండా నాకు పుణ్యం కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలంటే ఇవ్వడానికి భగవంతుడేమి తేరగా కూర్చోలేదు. ఓకే. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అనంటే గనక నిరంతరం నువ్వు భగవంతుని యొక్క ప్రేరణ చేస్తూ, ఆరాధిస్తూ, పండగలప్పుడు కూడా నువ్వు ఆరాధించకుండా ఉన్నావు అనంటే, నీ జీవితం ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. అంటే నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాగని చెప్పేసి భగవంతుడేమి తగ్గించరు. నీ జీవితం బ్యాలెన్స్‌గా ఒకే దగ్గర నిలబడి ఉంటుంది. నువ్వేదైనా పని చేద్దామన్నా ఆ పని ముందుకి రాదు, వెనక్కి రాదు. మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు జీవితంలో ఏదైనా ఉద్యోగం చేస్తున్నా ప్రమోషన్ రాదు. ఇటు కిందికి రాలేవు. మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడే ఉంటది. కాబట్టి నీ జీవితంలో ఎదుగుదలనిచ్చేది, నిన్ను పైకి లాగేది కేవలం భగవంతుడు మాత్రమే. ఆ అవును. భగవంతుడు నిన్ను పైకి లాగాలి అనంటే అప్పుడేం జేయాలి? నువ్వు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్నొస్తాయి. హ్మ్. ఆ ప్రత్యేకమైనటువంటి రోజులు ఏంటి అని అంటే గనక వసంత పంచమి చాలా పవర్‌ఫుల్ డే. ఆ రోజున ఏం చేసినా విజయం చేకూరుతుంది. హ్మ్. అలాగే మనకు ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి రోజు ఏ మట్టి ముట్టకున్నా బంగారం అవుతుంది. అలాగే మనకు విజయదశమి వస్తుంది దసరా నవరాత్రుల్లో. అవును. అది విజయాన్ని చేకూర్చేటటువంటి రోజు. అలాగే మనకు ముక్కోటి ఏకాదశి వస్తుంది. పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఈ మహాశివరాత్రి కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ పరమ పవిత్రమైనటువంటి రోజుని కూడా నువ్వు వినియోగించుకోకపోతే, నేను సులువుగా చేసుకోవాలి, ఈజీ వేలో ఉండాలి, నాకన్నీ అనుకూలంగా ఉండాలంటే ఏది కాదు. హ్మ్. కష్టపడకుండా నీకు డబ్బులు రావు. అలాగని కష్టపడకుండా నీకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా రాదు. అవును. భగవంతుడు ఎప్పుడైనా కష్టపెడతాడు. ఆ తర్వాత పుణ్యాన్ని ఇస్తాడు. ఏ రకంగా మనం సంవత్సర కాలం అంతా చదువుకున్నది ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఒక పేపర్ ఇస్తే మనం జవాబులన్నీ రాస్తాం చూసారా? నువ్వు ఏం చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? నువ్వు ఎంతవరకు చదువుకున్నటువంటి క్వెషన్‌లకు నేను ఏం ఆన్సర్ రాసాను? ఎలాగైతే నీకు ఒక క్వెషన్ పేపర్‌కి అన్ని సమాధానాలు రాస్తావో, అలాగే మన జీవిత కాలంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా నువ్వు ఏం చేశావని సంవత్సర కాలం అంతా చూస్తాడు. నువ్వు సంవత్సర కాలంలో ఏం చేయలేదు. కనీసం ఈ ఒక్క రోజైనా అంటే ఎగ్జామ్ హ్మ్. రాసేటటువంటి రోజైనా నువ్వు భగవంతుడిని ప్రేరణ చేయకపోయినా, భగవంతుడిని ఆరాధించకపోయినా నీకు భగవంతుడు ఎందుకు మార్కులు వేస్తాడు? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించవలసిందేంటంటే భగవంతుడు మంచివాడే. నువ్వు చేశావని జెప్పేసి నీకు ఒక పుణ్యాన్నివ్వడు, చేయలేదని కష్టాన్నివ్వడు.
కానీ మానవ మాతృడిగా పుట్టినందుకు హ్మ్. తప్పకుండా శివరాత్రిని వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోవాల్సిన ప్రధానమైనటువంటి విధానాలేంటి? 1 ఉపవాసము, 2 జాగరణ, 3 శివుడి ఆరాధన. ఈ హ్మ్. 3 ఉపయోగించుకుంటే ఇక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎంచక్కా నువ్వు అవన్నీ చేసుకొని ఎంచక్కా నీ ఇంట్లో కూర్చున్నా నీ యొక్క జీవితంలో పుణ్యాన్ని నీ ఖాతాలో జమ వేస్తాడు. ఇంకో మంత్రం విషయానికొస్తే హ్మ్. ఏదైనా ఆ రోజు ఎక్కువగా జపించడం గాని అలాంటివేమన్నా తప్పకుండా ఉంటాయి. అనేక మంత్రాలు లింగాష్టకం ఉంటుంది. లింగాష్టకం? అలాగే స్వామివారికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాల నామస్మరణ ఉంటుంది. శివనామస్మరణ ఉంటుంది. లేదు అంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అనంటే గనక శివుడికి ఎన్నో రకాలైనటువంటి పేర్లున్నాయి. ఒక్క పేరుని తీసుకొని లేదంటే ఓం నమః శివాయ అనే నామం చేసుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే స స్వామివారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ నామస్మరణ ఉంటుంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళమోంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపడే నర సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనేటటువంటి శ్లోకం చదువుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంటే స్వామివారి యొక్క 12 జ్యోతిర్లింగ నామాలు దీంట్లో వచ్చేస్తాయి. హ్మ్. అది శివరాత్రి రోజున మనం జపించిన, మనం పూజ చేసుకున్న, లేదా మనసులో నామస్మరణ చేసుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా దేనికైనా ప్రత్యామ్నాయం వెతుక్కోండి తప్పు లేదు. కానీ అవును. భగవంతుడి విషయంలో ప్రత్యామ్నాయం ఇది చేయకపోతే ఏమవుతుంది? ఇంట్లో కూర్చుంటే ఎలా చేసుకోవాలి? లేదా హ్మ్. భగవంతుడికి ఏ నైవేద్యం పెట్టాలి? ఒకవేళ అది పెట్టకపోతే ప్రత్యామ్నాయం ఏదైనా పెట్టొచ్చా? నువ్వు ప్రతిదానికి సెకండ్ ఆప్షన్ వెతుక్కున్నావనుకోండి, ప్రపంచంలో మనం ఏమవుతాము అంటే, మనం కూడా భగవంతుడి సెకండ్ ఆప్షన్ అయిపోతాము. హ్మ్. భగవంతుని దగ్గరగా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ చాయిస్ మనమే అవ్వాలి. దానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలని ఆలోచించాలి తప్ప, నువ్వు భగవంతుడికి ఆప్షన్స్ వెతుక్కున్నావు అనంటే అక్కడే నీ భక్తి లోపించినట్టు. అవును. మీరెప్పుడైనా గమనించండి, భగవంతుడికి చేసే ఏ పని అయినా సరే, భగవంతుడికి మనం ఏది పెట్టినా సరే, భగవంతుడు ఏది తీసుకోడు మన దగ్గర నుంచి. ఏం తీసుకుంటాడు అని అంటే, మనలో ఉన్నటువంటి ప్రేమను స్వీకరిస్తాడు. మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని స్వీకరిస్తాడు. మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. ఈ మూడే మనస, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితో చేసిన ఏ పనినైనా భగవంతుడు స్వీకరిస్తాడు తప్ప, నువ్వు సెకండ్ ఆప్షన్ అనే థాట్ నీ మైండ్‌లో వచ్చింది అని అంటే, నీకు హ్మ్. అంటే భగవంతుడికి కూడా నువ్వు సెకండ్ ఆప్షన్‌గా అయిపోతావు. కాబట్టి హ్మ్. ప్రత్యామ్నాయం అనేటటువంటిది ఏమీ వెతుక్కుంటామని. లేదు. వెతుక్కోవద్దు కూడా. వేరే ఎక్కడన్నా వెతుక్కో చాయిస్ తప్పు లేదు. కానీ భగవంతుని దగ్గర ఎప్పుడు అలా వెతుక్కోవద్దు. శివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు అభిషేకం చేస్తారు, అర్చన చేస్తారు, లేదా దేవాలయంలో జాగరణ చేస్తారు, లేదా 10 మందితో చక్కగా సన్నిహితులతో గాని, బంధువులతో గాని చక్కగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి చేసుకో. నువ్వు సంతోషంగా ఉండడానికి భగవంతుడు నీకు అనేక మార్గాలిచ్చాడు. ఆ అనేక మార్గాల్లో ఏదో ఒక మార్గం ఎంచుకొని దాని బాట గుండా వెళితే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దీనికి ఏం చేయాలి? నేను ఉండను కదండీ! నేను లేకపోతే నువ్వు ఏమి చేసినా చేయకపోయినా భగవంతుడి నామస్మరణ చేసుకో. శివుడి యొక్క నామస్మరణ చేసుకో. కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. ఎప్పుడైతే మన శరీరం నుండి ఓంకారనాదం వస్తుందో, మన బ్రెయిన్‌లో నరాలన్నీ యాక్టివేట్ అవుతాయట. మన హ్మ్. సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయట. అంటే ఓంకారనాదం పలిగేటప్పుడు ఆ నాదము మన నాభి నుంచి రావాలట. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఓంకారనాదం చేయండి ఒక్కసారి. ఓం అన్న వెంటనే బ్రెయిన్‌లో ఉన్నటువంటి నరాలు, అలాగే మన ఉదరంలో ఉన్నటువంటి నాడులు అన్నీ కూడా స్తంభించిపోతాయట. హ్మ్. అంత గొప్పనైనటువంటిది ఓంకారనాదం. కాబట్టి ఆ నాదం ఒక్కసారి అనుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి సకల కష్టాలన్నీ తొలగిపోతాయంట. ఎందుకంటే సకల వేదములు, శాస్త్రములు, పురాణాలన్నీ వచ్చినవి ఆ వేదం నుండే వచ్చాయి. అంటే ఓంకారనాదం నుంచే వచ్చాయి. ఆ ఓంకార శబ్దం ఒక్కటే మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఊకే మెడిటేషన్ చేస్తారు అంటారు. ఆ మెడిటేషన్‌లో చేసేటటువంటి నాదం ఏంటి? ఓంకారం. ఓంకారనాదం. అదే మనిషికి జనరేట్ చేస్తూ ఉంటుంది. పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా ఇంటికి వెలుతురు పట్టే ఒక పవర్ పోతే జనరేటర్ నుంచి ఎలాగైతే వెలుతురు సంపాదించుకుంటాడో, అలాగే మన జీవితంలో అంధకారం నుంచి బయటపడాలనుకున్నా, మనం చేసినటువంటి తప్పుల నుంచి బయటపడాలనుకున్నా, ఓంకార శబ్దం ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్ ఎవ్రీ మ్యాన్. అంటే ప్రతి మనిషి కూడా ఓంకారనాదం చేసుకోవాలి. చేసుకుంటే
ఆ వ్యక్తి తప్పకుండా తమ కష్టం నుంచి బయటపడతారు. లేదు మనకి ఏమీ తోచట్లేదు. మనం అనేక కష్టాల్లో కూరుకుపోయామనుకోండి. నువ్వు ఒక 11 రోజులు ధ్యానంలో కూర్చొని ఓంకారనాదం జపించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే నామం జపిస్తూ ఉంటే హ్మ్. మనకు తెలియకుండానే మనం ఏ సమస్యలో ఇరుక్కున్నామో ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది. అంత గొప్పనైనటువంటిది ఓంకారం. ఈ ఒక్కటి చేసుకోండి చాలు. జీవితంలో ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.